అయితే అరెస్టులు చేయడం ద్వారా ఇప్పుడు అతన్ని హీరోని చేశారు. అవును. కృష్ణారావణ్కి అంతకు ముందు మామూలుగా ఉండేది, ఇప్పుడు ఆయన పేరేంది మన ప్రొఫెసర్ నాగేశ్వర్ని వీళ్ళు గొడవ చేశాక అతనికి రేటు పెరిగింది, డబ్బులు పెరిగింది, సంపాదన పెరిగింది, రేటింగ్ పెరిగింది. ఇతనికి కూడా ఇప్పుడు కృష్ణారావణ్కి ఇప్పుడు మంచి సపోర్ట్ పెరిగింది. ఇంకోటి ఎక్కడికక్కడ వెళ్ళి జనసేన కార్యకర్తలు బూతులు తిడుతుంటే ఇప్పుడు అతను హీరో అయ్యాడు. దళిత బడుగు బలహీన వర్గాల్లోకి అతన్ని హీరోని చేశాడు. అక్కడ కాకినాడలో ఎక్కడ గుడ్లు దాడి కూడా చేయబోయారు, రాళ్ళు గుడ్లు తీరా చేస్తే కోర్టు ఏముంది, అరెస్ట్ చేయదగ్గ నేరం కాదు పొమ్మని, మళ్ళీ ఇంకో కేసు, అదే కేసే కదా పవన్ చూసి ఇంకో స్టేషన్ ఇంకా 2-3 రెడీగా ఉన్నాయి. 30 కేసులు పెట్టు, నువ్వు ఎన్ని చోట్లకి తిప్పుతావో అతనికి అంత బెనిఫిట్. రేపు పొద్దున అతనికి ఫండింగ్ ఇచ్చేవాళ్ళు పెరుగుతారు, అతనికి పబ్లిసిటీ పెరుగుతుంది. ఇప్పుడు రేపు పొద్దున అతను మాట్లాడేదానికి వాల్యూ పెరుగుతుంది. ఏదో రోజు బయటికి రావాల్సిందే, కొన్ని రోజులు లేట్ అయినా, ఎన్ని కేసులు ఉన్నా. అతను లమ్లు మమ్ములు తిడితే తప్పు. నేను అనేది అతను హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడేదాన్ని పూర్తిగా విభేదిస్తాను. రాజకీయ పరమైన అంశాల్లో అతను మాట్లాడే దాంట్లో వ్యతిరేకత ఉంటది, అంటే అవతల వాడికి కౌంటర్ ఉంటది. ప్రతిదీ అది నువ్వు చేస్తున్నావు కదా కౌంటర్. వీళ్ళకి అతను వైసీపీ ఇప్పుడు ఆ లెక్కనైతే ఇదివరకు నన్ను కూడా తిట్టాడు. అతను తిట్టాడు కాబట్టి నేను అతన్ని ద్వేషించట్లా. ఓకే, మనం అప్పుడే నేను కౌంటర్ కూడా చేయలేదు. నన్ను కొంతమంది అడిగారు మీరు సమాధానం చెప్పండి అతనికి అనేసి. అంటే ఎందుకు అతన్ని నేను హైలైట్ చేయడం? అంతే కదా, నేను మాట్లాడిన తర్వాత నన్ను విమర్శించిన వాళ్ళని నేను సమాధానం చెప్పా. వాళ్ళు అలాగ పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది తెలియని వాళ్ళకి కూడా